టైమ్స్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నావు, 2 టైమ్స్ కూడా పాజిటివే వచ్చింది. కానీ స్కాన్ రిపోర్ట్స్ లో ఏంటి యూట్రస్ అంతా క్లియర్ గా ఉంది, ఇక్కడ ప్రెగ్నెన్సీనే కనిపించట్లేదు అని డాక్టర్ అందండి. అదేంటి మేడం, నాకు పీరియడ్ మిస్ అయ్యి ఇప్పుడు 2 months అవుతుంది, టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. అది నేను నమ్మలేకనే ఇంకొకసారి కూడా టెస్ట్ చేసుకున్నా, అప్పుడు కూడా పాజిటివ్ వచ్చింది. అందుకని చెప్పేసి మీ దగ్గరికి వస్తే స్కాన్ చేసి యూట్రస్ అంతా క్లియర్ గా ఉందని చెప్తున్నారు. అదేంటి మేడం, నాకు టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది అంటే యూట్రస్ లో బేబీ ఉండాలి కదా. సరే నేను టెస్ట్ చేసుకుంటే ఒక్కసారి అయినా పాజిటివ్ రాకుండా నెగిటివ్ రావాలి కదా అని అమ్మాయి అడిగిందంట. అయితే డాక్టర్ ఏమన్నారంట అంటే, నువ్వు టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి టెస్ట్ రిపీట్ చేద్దాము. నువ్వు చేసుకున్న యూరిన్ టెస్ట్ కాకుండా బ్లడ్ టెస్ట్ ఒకటి ఉంటది, బీటా హెచ్సిజీ అని. ఇది చేసాము అంటే ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఇప్పుడైతే నువ్వు శాంపిల్ ఇచ్చేసి వెళ్ళు, 1/2 hour తర్వాత రిపోర్ట్స్ వస్తాయి, అప్పుడు వచ్చి నాకు చూపించు అని చెప్పేసి డాక్టర్ చెప్పారు. అమ్మాయి శాంపిల్ ఇచ్చింది, రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. ఆ రిపోర్ట్స్ తీసుకెళ్లి డాక్టర్ కి చూపిస్తే డాక్టర్ చెప్పిన మాట విని అమ్మాయి పిచ్చి షాక్ అయిపోయింది. డాక్టర్ ఏం చెప్పారు, అసలు రిపోర్ట్స్ లో ఏమొచ్చింది అనే విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వచ్చు కదా.